ఈయన రమ్మని ఇరిగేషన్ లేదండి. మధ్యాహ్నం ఆగి చూశాను, ఏదో తూటు మందంగా తమాషాగా చేపించి వెళ్దా. నేను మీకు 100 సార్లు చెప్పాను. 2 సంవత్సరాల క్రితం నేను చేపించిన వర్క్ని ఒక్కసారి వీడియో చూడండి అని చెప్పాను. ఒక్క నిమిషం కూడా మీరు ఇవ్వలేరా వీడియో చూడడానికి? ఎందుకు అంత కష్టం మీకు? 4 మెషిన్లు పెడతాను, ఈయన 2 మెషిన్లు పెడతాను. మీరు చేసింది ఏంటి చివరికి? ఎక్కడ ఉన్నాయి? ఏమి లేవు, ఏమి లేవు. ఎవరు చెప్పారు? అక్కడ ఉన్న దేనికి? అది కొబ్బరికాయ కొట్టుకోవడానిక? పొద్దున్న నేను చూసా కదా, నేను ఆగాను. అక్కడ ఒక మెషిన్ దించేశారు, కాంక్రీట్ బాల్ కూడా దించారు. మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఎవరు చెప్పారు? ఎవరు కడతారు ఆ కాంక్రీట్ దాన్ని? ఇప్పుడు అదే వర్క్ చేయమంటే మీకు కసితో చేస్తారా, లేకపోతే నిజంగా పని చేయాలని ఉందా మీకు? డ్యామేజ్ చేయడానికి వచ్చారా మీరు? ఏమి మీరు అసలు ఏనా వర్క్ దేనికి అనేది? చేపిస్తే సరిగ్గా చేపించండి. సిల్ట్ తీయకుండా అటు ఇటు ఇట్లా 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 కొట్టుకుంటూ వస్తున్నాడు అక్కడి నుంచి. అటు నేను చూపిస్తాను మీకు. ఇది అయిపోయినా అక్కడ ఏదో నడుచుకుంటూ చూపిస్తాను మీకు. కేవలం మధ్యలో మెషిన్ పెట్టి అటు ఇటు జరిపేసి వర్క్ అయిపోయిందని చూపించడానికి దేనికోసం అది వర్క్ చేయడం? ఆ రోజు ముగ్గురం ఉన్నాం, నేను క్లియర్గా చెప్పా. అక్కడ ఓపెనింగ్ ఉంది, అక్కడ వేయండి అన్నాను. ఫెన్స్ పైన కొట్టారు. ఇప్పుడు అక్కడ పట్టించుకోరు. ప్రతి వాళ్ళకి ఏదండి అలాగానే ఇక్కడ కారెక్కి వెళ్ళిపోతున్నారు మీరు అందరూ కూడా. ఆయన ఏం చేస్తున్నాడు మీరు లేకపోతే? ఫోన్లు పట్టుకోవడం, ఫోన్లు కొట్టడం. ఏం చేసావా నువ్వు ఆ రోజు? ఎన్నిసార్లు చెప్పాను నేను ఆ రోజున? మరి ఎందుకు ఎరగొట్టాడు ఫ్రెండ్స్ అతను? అరే అన్నిసార్లు చెప్పాను మీకు. వీడియో చూడండి. 2 సంవత్సరాల క్రితం ఎట్లా చేసాము పని ఇక్కడ. దానికన్నా బెటర్గా చేస్తాం, దానికన్నా అధ్వానంగా చేస్తాం పని. మీ ట్రాక్టర్ లేదు, మీ జేసీబీ ఏదో అటు సైడ్ ఎందుకు లేదు? కనపడుతుంది. రండి వంగి చూడండి. వాడు ఏంటంటే అక్కడ చేసింది, వాడు ఏం వర్క్ చేశాడండి? ఏం సిల్ట్ తీశాడు? దేనికోసం వర్క్ చేయించాలి? బిల్లులు రాసుకోవడానికా? కరెక్ట్. మనసుంటే చెప్పండి. నేను వచ్చి రోడ్డు మీద పడి అడిగి నాకేం ఏం ఉపయోగం? ఏం వర్క్ చేసినట్టు? మీరు రెడీ, వండర్ఫుల్ వర్క్ అయిపోయిందని చెప్తారు. ఏం సిల్క్ తీసినట్టు చెప్పండి. మా పనా? ఇరిగేషన్ కాలువ చేయాల్సింది ఎవరు? మీరే కదా. మీరే తీసుకోవాలి కదా స్కోప్ ఆఫ్ వర్క్ ఏంటి చూడండి. అదేంటది? దేనికోసం చేస్తున్నట్టు సార్ చూడండి. ఎక్కడైనా వాడు బకెట్ పెట్టి తీసాడు. ఈ జస్ట్ వాక్ వెళ్ళిపోయాడు ఇట్లా ట్రాక్ వేసుకుంటూ. ఏం తీసాడు అక్కడ? 2 days టైం నోటీస్ ఇవ్వండి, అదే మెషిన్తో తీసేస్తామని చెప్పండి. ఓకేనా? మొత్తం క్లియర్ అవ్వాలి, నాకు మొత్తం క్లియర్ అవ్వాలి. ఐఎమ్ వెరీ సీరియస్. ఇంకా నాకు ఓపిక అయిపోయింది. ఆఫీసర్లు అందరికీ చెప్తున్నాను, మా మాట లేదని చెప్తున్నాను. వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి. ఇటువంటి ఆఫీసర్ని ఎప్పుడు చూడలేదు. పని చేయడానికి ఇంట్రెస్ట్ లేని వ్యక్తుల్ని అక్కడ చూడలేదు. మీరు బాధ్యత చెప్పినాక phase 1, phase 2 అని చెప్పాము. ఇది phase 2 ఉండింది ఆ రోజు. అవునా? ఆల్రెడీ phase 2కి వచ్చేసాం. phase 2కి ఆల్రెడీ వచ్చేసామని చెప్పారు. వాటర్ అక్కడ ఆపుకున్నాం, చేస్తున్నాం. అక్కడి నుంచి ఇక్కడ వరకు మీకు ఏం కనపడుతుందో ఒకసారి నాకు చెప్పండి. వాటర్ వస్తే మొత్తం
కిందకు ఒక చోట వెళ్తే ఇక్కడ కింద ఓకే. తీసేస్తాం సార్. అది ఏం చేసినట్టు ఇది తీస్తాం సార్. సేమ్ వే తమరు చెప్పినట్టుగా ఆ రోజు కూడా నేను మీకు దెబ్బ చూపించాను. చూడండి ఒకసారి వచ్చి చూడండి మీరు. అది చూడండి ఆ దెబ్బ అక్కడ యాజ్ ఇట్ ఈస్గా అట్లానే ఉంది కదా. అది మామూలుగా స్టెప్స్ సార్. అది మామూలుగా డ్రాప్ ఉంది సార్. అక్కడ బ్రిడ్జ్ కింద సార్ తమరు చెప్పేది. ఎక్కడ మారింది దాంట్లో? అది డ్రాప్ సార్. తమరు చెప్పింది అరే అన్నిసార్లు చెప్పాను మీకు. వీడియో చూడండి 2 సంవత్సరాల క్రితం ఎట్లా చేసాము పని ఇక్కడ. దానికన్నా బెటర్గా చేస్తాం, దానికన్నా అధ్వానంగా చేస్తాం పని. సార్. ఏ మీ ట్రాక్టర్లే మీ జేసీపీ ఏది అటు సైడ్? అటు సైడ్ ఎందుకు లేదు? ఒకటి టోటల్గా ఇక్కడ జస్ట్ తర్వాత ఉన్నాయి సార్. 5 డాక్టర్స్ లిఫ్ట్ చేస్తారు. కనపడుతుంది. రండి రండి, వంగి చూడండి. మరి ఏంటంటే అక్కడ చేసింది వాడు ఏం వర్క్ చేశాడండి? ఏం సెట్ తీశాడు? దేనికోసం వర్క్ చేయించాలి? బిల్లులు రాసుకోవడానికా? కరెక్ట్ సార్. తెలియాలని మనసుంటే చెప్పండి. నేను వచ్చి రోడ్డు మీద పడి అడిగి నాకేం ఏం ఉపయోగం? ఏం వర్క్ చేసినట్టు? మీరు రెడీ, వండర్ఫుల్ వర్క్ అయిపోయిందని చెప్తారు. స్ట్రక్చర్ లాగిద్దాం సార్. ఏం సిల్క్ తీసినట్టు చెప్పండి. మా పనా? ఇరిగేషన్ కాలువ చేయాల్సింది ఎవరు? మీరే కదా. మీరే తీసుకోవాలి కదా స్కోప్ ఆఫ్ వర్క్ ఏంటి చూడండి. అదేంటది? దేనికోసం చేస్తున్నట్టు అసలు సార్ చూడండి. ఎక్కడైనా వాడు బకెట్ పెట్టి తీసాడు. ఈ జస్ట్ వాక్ వెళ్ళిపోయాడు ఇట్లా ట్రాక్ వేసుకుంటూ. ఏం తీసాడు అక్కడ? 2 days టైం నోటీస్ ఇవ్వండి. అదే మెషిన్తో తీసేస్తామని చెప్పండి. ఓకేనా? మొత్తం క్లియర్ అవ్వాలి. నాకు మొత్తం క్లియర్ అవ్వాలి. ఐఎమ్ వెరీ సీరియస్. ఇంకా నాకు ఓపిక అయిపోయింది. ఆఫీసర్లు అందరికీ చెప్తున్నాను, మా మాటలేగానే చెప్తున్నాను. వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి. ఇటువంటి ఆఫీసర్ని నేను ఎప్పుడు చూడలేదు. పని చేయడానికి ఇంట్రెస్ట్ లేని వ్యక్తుల్ని అక్కడ చూడలేదు. మీరు బాధ్యత చెప్పినాక phase 1, phase 2 అని చెప్పాము. ఇది phase 2 ఉండింది ఆ రోజు. అవునా? ఆల్రెడీ phase 2కి వచ్చేసాం. phase 2కి ఆల్రెడీ వచ్చేసాం అని చెప్పారు. వాటర్ అక్కడ ఆపుకున్నాం, చేస్తున్నాం. అక్కడి నుంచి ఇక్కడ వరకు మీకు ఏం కనపడుతుందో ఒకసారి నాకు చెప్పండి. వాటర్ వస్తే మొత్తం వెళ్ళిపోతుంది సార్. బకెట్కి రావట్లేదు. కిందకు ఒక చోట వెళ్తే ఇక్కడ కింద ఓకే. తీసేస్తాం సార్. అది ఏం చేసినట్టు? ఇది తీస్తాం సేమ్ వే తమరు చెప్పినట్టుగా. ఆ రోజు కూడా నేను మీకు దెబ్బ చూపించాను. చూడండి ఒకసారి వచ్చి చూడండి మీరు. అది చూడండి ఆ దెబ్బ అక్కడ యాజ్ ఇట్ ఈస్గా అట్లానే ఉంది కదా. అది మామూలుగా స్టెప్స్ సార్. అది మామూలుగా డ్రాప్ ఉంది సార్. అక్కడ బ్రిడ్జ్ కింద సార్ తమరు చెప్పేది. ఎక్కడ మారింది దాంట్లో? అది డ్రాప్ సార్. తమరు చెప్పింది